వచ్చారు అన్నటువంటి ప్రశ్నకు భవిష్యత్ సమాధానం ఇస్తుంది. జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటున్నాం, ఇక్కడి నుంచే ప్రకటిస్తున్నా, రేపటి నుంచి జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తారని చెప్పి కూడా జీవన్ రెడ్డికి ఒక పదవిని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. రైట్, శేషు సార్. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ పార్టీ ఇక ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది అనుకోవాలా? సో ఈ 2.5 సంవత్సరాలు ఇక కేసీఆర్ యాక్టివ్గా ఉంటున్నాను అనుకోవాలా? ఈ సభను ఎట్లా చూడాలి అండ్ కేసీఆర్ మాటల తర్వాత భవిష్యత్ ఎట్లా చూడాలి? శ్రీకాంత్, రాబోయే శాసనసభ ఎన్నికల ప్రచారం ప్రారంభం అయింది లేదు చెప్పటానికి ఇవాళ రెండు పక్షాలు తీసుకున్నటువంటి స్లోగనే ఉదాహరణ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన స్లోగన్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి పోవాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి అనేటటువంటి స్లోగన్ ఈ వైపుకు తీసుకుంటే, అటువైపు నుంచి ముఖ్యమంత్రి దానికి ఘాటైనటువంటి సమాధానం చెప్తూ ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలా అనేటటువంటి ఒక క్యాప్షన్ తీసుకొని ప్రజల ముందు పెడుతూ ఇంకొక బలమైనటువంటి డైలాగ్ ఏం చెప్పాడు అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాను కూడా ఊడగొడతాను, తొక్కుకుంటూ వస్తాను అనేటటువంటి ఒక గంభీరమైనటువంటి ఒక ఘాటైనటువంటి విమర్శ కూడా ఆ వైపు నుండి చేశాడు. అందుకే నేను ఏమన్నానంటే, రాజకీయంగా ఆవేశంగా ప్రసంగించినాడు, కానీ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను చెప్పటంలో చప్పగా కొనసాగింది తన ప్రసంగం. మొనాటనీగా ఉంది. గతంలో ఏం చెప్పాడో అదే చెప్పటం వల్ల పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు అనేటటువంటి విషయాన్ని చెప్పాను. ఇంకొకటి చాలా కీలకంగా మనం అబ్జర్వ్ చేయాలి శ్రీకాంత్. ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవైపు భరోసా ఇస్తే ఇంకొక వైపు శాపనార్థాలు పెట్టినట్టుగా కనపడింది. ఏంటి అని అంటే, జీవన్ రెడ్డి లాంటి వాడు పార్టీలోకి రాంగలోనే తనకి ఇచ్చేటటువంటి గౌరవాన్ని కేసీఆర్ సభపులోనే ప్రకటించాడు. ప్రధాన కార్యదర్శి